చికెన్ ధర ఎన్నడూ లేని విధంగా ఎగబాకింది. జిల్లా చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయికి చేరింది. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ధర ఎక్కువగా ఉండటం సహజం. అప్పుడున్న వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతల దృష్ట్యా కోళ్లను కాపాడుకోవడమే సవాల్. డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేక ధర పెరుగుతోంది. ఇప్పుడు పక్షం రోజులు గడిస్తే 450 చేరడం లాంఛనమే. ప్రస్తుతం కిలో చికెన్ వచ్చేసి 350 రూపాయలుంది. రిటైల్ ధర మరింత ఎక్కువ ఉంటుంది. బాయిలర్ కోళ్ల పరిశ్రమ 4 నెలలుగా లాభాల బాట పట్టింది అని చెప్పొచ్చు. పౌల్ట్రీ రంగంలోకి కార్పొరేట్ శక్తులు రావడమే కాకుండా హెచ్చు కోళ్ల ఫారాలు వాళ్ల చేతికి చేరిపోయాయి. ఫారం యజమానులు ధరల హెచ్చు తగ్గులతో కంపెనీలకే అప్పగిస్తున్నారు. యజమానులు నిర్వహిస్తున్నవి చాలా తక్కువ కాగా ధరల నిర్ణయం సదరు కంపెనీలే నిర్ణయిస్తుండగా ప్రభుత్వ నియంత్రణ ఏమాత్రం లేదు. ఇక్కడ కోళ్ల ఫారం నిర్వహణలో యువత అమితాసక్తి చూపుతుండగా లాభాలతో హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికి. అయితే కోడి పిల్లలు ఉత్పత్తి చేసేవారు, దానా విక్రేతలు, ఫారాల నుంచి కోళ్లు వేసే ట్రేడర్లు, చికెన్ సెంటర్లకు లాభాలే తప్ప నష్టమైతే లేదు ప్రస్తుతానికి. ఫారం యజమానులకే లక్కీ లాటరీలా ఉండేది. కానీ 3 నెలలుగా అందరికీ లాభాలే ఉన్నాయి. 6 నెలల క్రితం వరకు 2000 కోళ్లను యజమాని పెంచినట్టయితే 20 నుంచి 30,000 వరకు లాభం ఉండేది. రీసెంట్గా 1,00,000 నుంచి 1,50,000 వరకు లాభం వస్తోంది. పౌల్ట్రీ పరిశ్రమలో కార్పొరేట్ శక్తుల రాకతో పౌల్ట్రీ రైతులు వెట్టి చాకిరికే పరిమితమవుతున్నారు. లక్షలు వెచ్చించి షెడ్లు నిర్మించుకున్న తర్వాత పెట్టుబడులు పెట్టలేని స్థితిలో రైతులు కార్పొరేట్ శక్తులను ఆశ్రయించాల్సి వస్తోంది. అయితే కార్పొరేట్ శక్తులు కోడి పిల్లల నుంచి దానా వరకు అంత వారే సరఫరా చేస్తారు. అయితే రైతులు షెడ్తో పాటు విద్యుత్, కోళ్లను చూసుకోవాలి. 45 రోజుల పాటు కష్టపడాల్సి వస్తోందని, అయితే మార్కెట్లో ధర వచ్చాక కూడా తక్కువ ధరే ఇస్తున్నారని, గిట్టుబాటు కావడం లేదని రైతులు అంటున్నారు. పౌల్ట్రీ రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. పౌల్ట్రీని ఏర్పాటు చేసుకునే రైతులకు పావలా వడ్డీ రుణాలు ఇస్తామని చెబుతున్నా అది ఎక్కడ అమలైతే అవ్వట్లేదు. పావలా వడ్డీయే కదా అని చాలా మంది యువ రైతులు కరీంనగర్, హుజురాబాద్, చొప్పదండి తదితర ప్రాంతాల్లో పోటీపడి బాయిలర్ కోళ్ల షెడ్లను ఏర్పాటు చేసుకున్నారు. బ్యాంకు రుణమిచ్చే సమయంలో పావలా వడ్డీ అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం నుంచి తమకు ఏమీ రాలేదని, రూపాయి 10 పైసలు చెల్లించాల్సిందని బ్యాంకర్లు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. జిల్లాలో 20 లక్షల బాయిలర్, 5 లక్షల లేయర్ కోళ్ల పెంపకం జరుగుతున్నట్టు అంచనా. ఈ చికెన్ రేటు పెరుగుదల వినియోగదారులకు తీవ్ర ఇబ్బందిగా మారిందని చెప్పొచ్చు. ఇప్పటికే గ్యాస్ కొరత, పప్పులు, నూనె ధర పెరగడంతో అదనపు భారం పడుతోంది. తాజాగా చికెన్ ధరలు పెరగడం మరింత భారమే కదా.